నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లిబోయిన శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో వైసీపీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో అని సంబోధించడం తగదని ఆయన మండిపడ్డారు. బాలకృష్ణను ఎద్దేవా చేస్తూ విగ్గు పెట్టుకొని పెగ్గు కొట్టే మీకు జగన్ ని విమర్శించే అర్హత లేదు అని విమర్శించారు. అలాగే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంట్లో కాల్పులు జరిగితే మిమ్మల్ని ఎవరు కాపాడారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. కానీ జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు అని గుర్తు చేశారు. జగన్ పై మరలా ఇటువంటి అసభ్య వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెల్లిబోయిన శ్రీనివాసరావు హెచ్చరించారు. నమస్కారాలు. మొన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన మా నాయకుడిని విమర్శించే అర్హత బాలకృష్ణ గారికి లేదని తెలియజేస్తున్నాం. ఎంచేతంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఆ కేసులోంచి ఆయన్ని బయట పెట్టిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆ తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవడం విషయంలో ఆయన రాకపోయినా కూడా మా అప్పటి మంత్రి పేరు నాని గారికి ఫోన్ చేసి టికెట్ రేటు పెంచమన్నా కూడా పెంచిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి వ్యక్తిని నువ్వు సైకో అని అసెంబ్లీ సాక్షిగా అంటాం ఎంతవరకు సమంజసమని ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఏం చేతంటే మీరు మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన దివంగతులు అయిన తర్వాత ఆయన వారసుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 151 సీట్లతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. మీరు మీ నాన్నగారు నటనా వారసత్వాన్ని స్వీకరించారు తప్ప మీరు ఆయన రాజకీయ వారసత్వాన్ని స్వీకరించలేకపోయారు. ఎంచేతంటే మీరు దగ్గర ఆ దమ్ము లేదు కాబట్టే మీరు సీఎం అవ్వలేకపోయారు. మీ నందమూరి రామారావు గారి పేరుని పెట్టిన పార్టీని మీరు తొంగలో తొక్కి నారావారికి మీరు దాసోహం అయ్యి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు తప్ప మీరేనాడైనా మీ నాన్నగారు పేదల కోసం పెట్టిన పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశం ఏ రోజు మీకు లేదు. మీరు విగ్గి పెట్టుకుంటేనే కానీ లోపల పెగ్గపెడితేనే కానీ మాట్లాడలేని వ్యక్తి మీరు. ఏం చేద్దంటే అసెంబ్లీలో అంటే అది దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలోనే మీరు మందు కొట్టి ఇటువంటి అసభ్యకర పదజాలను ఉపయోగించి చేయటం ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని పత్రికాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు మా నాయకుడికి ఎక్కడా కూడా సరిపోరు. ఏం చేద్దంటే మీరు నిర్వహించే బసవతారకం హాస్పిటల్లో బిల్స్ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిల్స్ అన్నీ కూడా ఆవేళ మా ఆరోగ్యశ్రీ చూసే రామకృష్ణ గారిని మీరు అప్రోచ్ అయితే వారు 4 కోట్ల రూపాయలు మీ బిల్లులన్నీ కూడా ఎట్ అ టైంలో రిలీజ్ చేసింది నిజమా కాదా మీరు తెలియజేయాలి. ఎంచేతంటే నూరుంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎంచేతంటే ఇవాళ నిన్న మా పేరు నాని గారు మేము పత్రిక